హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కథ చెప్పుకునే ముందు ఒక చిన్న మాట. ఏ అమ్మాయికైనా అత్తవారింట్లో అర్థం చేసుకునే భర్త ఉన్నప్పుడు ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటుందంట. నిజమేనంటారా? కామెంట్స్ లో చెప్పండి. సరే, ఈరోజు కథ ఏంటో తెలుసుకుందాం. ఒక ఊరిలో కొత్తగా పెళ్ళైన జంట ఒక పూరి గుడిసెలో కాపురం ఉంటారు. అతని భార్య చాలా అందంగా ఉంటుంది. వాళ్ళు కటిక పేదరికంలో ఉంటారు. వంట చేయడానికి గ్యాస్ కూడా ఉండేది కాదు వాళ్ళకి. అతని భార్య రోజు కట్టెలు పోగు చేసుకుని వచ్చి ఆరు బయట వంట చేస్తూ ఉండేది. ఆ ఊరిలో ఉన్న మగవారంతా ఆమెను చూస్తూ, ఇంత అందగత్తే ఈ కూలీ వాడికి పెళ్ళంనా అనుకుంటూ ఉండేవాళ్ళు. ప్రతిరోజు ఏదో ఒకటి అంటూ ఆమెను అదో రకంగా చూస్తూ ఉండేవాళ్ళు. భర్తకు ఇదంతా చూసి బాధగా అనిపించేది. అందుకు భర్త భార్యతో, ఒకరోజు మనం చేసేది కూలీ పనే కదా, ఈ ఊర్లో పరిస్థితి బాగా లేదు, మనం అసలు ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోదాం, అక్కడ ఇదే పని కదా చేసుకునేది అంటాడు. భర్త మాటలు విని ఆమె భర్త మాటను గౌరవించే భార్య కనుక సరే అని తన గుడిసెలో ఉన్న సామాన్ అంతా సర్ది ఒక ఎద్దుల బండి మీద ఎక్కించింది. ఏమై, నా ఇంటి ఇల్లాలా, ఇవేనా ఇంకేమైనా సామాన్లు ఉన్నాయా అని భర్త అడుగుతాడు. అప్పుడు భార్య, బయట పొయ్యిరాళ్ళు 3 ఉన్నాయి, తెచ్చి బండిలో పెట్టండి అంటుంది. ఇవి మాత్రమే ఉన్నాయి, మిగతా సామానంతా బండిలో ఎక్కించేశాను అని భార్య అనేసరికి భర్త అంటాడు, ఈ మాత్రం రాళ్ళు అక్కడ ఉండవా అని. అప్పుడు ఆమె కొంగు బిగించి అంటుంది, ఈ మాత్రం చూసేవాళ్ళు ఆ ఊర్లో మాత్రం ఉండరా ఏంటి అని. మనకు కావాల్సింది ఒకరి మీద ఒకరికి నమ్మకం, మన హద్దులు తప్ప వేరే వాళ్లకు భయపడకూడదు అంటుంది. భర్త అప్పుడు అన్ని సామాన్లు దించేసి అదే ఊర్లో కాపురం ఉండడానికి నిశ్చయించుకుంటారు. అతను ప్రతిరోజు కూలీకి వెళ్ళి రూపాయి జాగ్రత్త చేసి ఆమెకు గ్యాస్ పొయ్యి ఇంకా తన ఇంటికి కావలసిన వస్తువులన్నీ అమర్చుతాడు. అప్పటి నుంచి ఆ భార్యాభర్తలకు ఏ ఊరు వెళ్లాల్సిన అవసరం రాలేదు. భార్యాభర్తల బంధం నమ్మకంతో ఉండాలి. ఒకరి పట్ల ఒకరికి గౌరవము, ప్రేమాభిమానాలు ఉండాలి. డబ్బు పిచ్చి, మద పిచ్చి కాదు. కట్టుకున్న భార్య శరీరాన్నే కాక ఆమె మనసును అర్థం చేసుకుని మానసిక సౌందర్యానికి ఆరాధ్యుడై తోడై ఉండాలి భర్త అనేవాడు. ఇలా భార్యలకు తోడుగా నీడగా ఉండి తమ జీవితాన్ని గెలిచే ప్రతి భర్తకి, ప్రతి భార్యకి ఈ కథ అంకితం ఇస్తున్నాం. కథ ఎలా ఉందో చెప్తారుగా. కథ నచ్చితే లైక్ చేసి ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.